మధ్యాహ్న కాలోత్సవంలో పరిశుద్ధ గ్రంథంలోంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇదివరకే నేను గెలిచి తిన్ననైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిన్ననైనను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచూ ఉన్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశ్రయమైన మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగనే మా ప్రభువా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగంలో మీరు దీవించండి. నిలువబడిన నేను మట్టివాడును మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానము ద్వారా మా హృదయాలకు ఏ మాటలు అవసరమో మీరే మాకు వినిపింపచేయండి నాయన. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించండి. వారు కూడా ఈ యొక్క సత్యవాక్యాలు వినుట ద్వారా వారి జీవితాలు, వారి ఆత్మీయత కట్టబడి మీలో స్థిరపరచబడుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి దీవించండి నాయన. ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచన భాగాలలో ప్రభు కొరకై పరిగెత్తే విషయాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉంటున్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ఆధారం చేసుకొని అనేక సందర్భాల్లో సంఘానికి అవసరమైనటువంటి సత్యాలను లేక సంఘపరమైనటువంటి సిద్ధాంతాలను ఏ క్రమంలో మరి ఒక విశ్వాసి లేక సంఘము దేవుణ్ణి సేవించబద్దులై ఉన్నారో మరి ఆ విషయాలను అనేక పత్రికల్లో ఆయన తెలియచేయటం జరిగింది. మరి ఒకసారి తన వ్యక్తిగత సాక్ష్యాన్ని ఆధారం చేసుకుంటూ మరి సంఘానికి కొన్ని విలువైనటువంటి మరి మాటలను ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. గమనించండి, 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచూ ఉన్నాను అని అంటున్నాడు. క్రీస్తు పని కొరకై లేకపోతే క్రీస్తు కొరకై పరిగెత్తేటువంటి ఒక అనుభవం. రక్షించబడిన అనేక సంవత్సరాల తరువాత పౌలు ఈ యొక్క మాటలు రాస్తూ అనేక అనుభవాల తర్వాత, అనేక ప్రాంతాల పరిచర్య తరువాత, అనేక సంఘాల స్థాపన తరువాత మరి ఈ యొక్క మాటలు తన జీవితంలో మాట్లాడుతున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఇదివరకే నేను చేశానని నేను తలంచట్లేదు, ఇదివరకే నేను స్థిరపరచబడినటువంటి వాడను అని చెప్పి నేను తలంచుకోనట్లేదు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. సహజ సిద్ధంగా రక్షించబడినటువంటి కొన్ని సంవత్సరాలకే మనలో ఒక రకమైనటువంటి మరి ఆ అహంభావం అనేది ఆత్మీయంగా వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. నేను స్థిరపరచబడినటువంటి వాడను, స్థిరపరచబడినటువంటి దానను, నేను ప్రభువులో బలంగా ఉన్నటువంటి వాడను, బలంగా ఉన్నాను అని చెప్పేసి మరి దేవునిలో ఆత్మీయమైనటువంటి ఒక స్టేటస్కు మనం చేరుకున్నామని చెప్పేసి మనం తలంచుకుంటూ ఉంటాం. కానీ పౌలు భక్తుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, ఎవరు కూడా ఆ రీతిగా తలంచుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే నేనే ఆ రీతిగా తలంచుకోవట్లేదు. నేనే ప్రభు పని కొరకై ఇంకా పరిగెత్తాలని, ఇంకా సాధించాలని, ఇంకా నేను ఇంకేదో చెయ్యాలని, ఇంకా నేను ఇంకేదో ప్రభు కొరకు ఒక ఘనమైనటువంటి రీతిలో మరి నేను ఆయనను సేవించాలని, ఆరాధించాలని చెప్పేసి ఆయన అక్కడ మాట్లాడుతున్నట్లుగా కూడా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ నేనేది కూడా అనుకోవట్లేదు, క్షమించండి,
నేనేది కూడా అనుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. గనుక దేని నిమిత్తమై పట్టబడితిమో అనేది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనము పట్టబడ్డాం, దేవుని ద్వారా పట్టబడ్డాం అనగా ఆయన రక్షణ ప్రణాళిక ద్వారా మనము మరి చేర్చబడి ఉన్నాం. ఆయన సహవాసములకు, ఆయన ఆరాధనకు, ఆయన సంఘమునకు, ఆయన యొక్క పరిశుద్ధుల యొక్క మరి సన్నిధికి దేవుడు మనల్ని చేర్చి ఉన్నాడు. అనగా మనల్ని పట్టాడు, తన సువార్త ద్వారా పట్టాడు. ఒక చేపను గనక నీటిలో ప్రవహించేటువంటి దానిని ఒక గ్యాలం వేసి పట్టినట్లుగా, దానికి ఒక ఎర వేసి పట్టిన రీతిగా ఆ పట్టుకున్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి వాడు అక్కడ ఒక బుట్టలో వేస్తాడు. ఆ నీటిలో నుండి వాడు దాన్ని బయటకు తీసివేస్తాడు. అలాగే ఈ లోకమనబడినటువంటి అనుభవంలో నుండి, పాపమనబడినటువంటి అనుభవంలో నుండి దేవుడు తన సువార్త ప్రణాళిక ద్వారా మనలను కూడా పట్టుకున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం తెలియచేస్తున్నాడంటే, దేని నిమిత్తమై మనం పట్టబడి ఉన్నామో ఆ పని నిమిత్తమై మనము పరిగెత్తవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అనగా క్రీస్తు కొరకు పరిగెత్తుట. లోకంలో అనేకమైనటువంటి వాటి కొరకు మనం పరుగులెత్తుతూ ఉంటాం. మరి చాలామంది లోకంలో ఛాంపియన్స్ అనబడినటువంటి వారు వారి యొక్క రంగాలలో వాటిని సాధించుకోవటానికి, గోల్డ్ మెడల్ సాధించడానికో లేకపోతే ఏదో ఒక మెడల్ను, ఒక మంచి గిఫ్ట్ను వారు పొందుకోవటానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి రన్నర్స్ అనబడినటువంటి వారు, ప్రపంచంలో చాలామంది ప్రఖ్యాతిగాంచినటువంటి మరి గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. ఒలింపిక్స్ గేమ్స్లో సాధించినటువంటి వారు ఉసైన్ బోల్ట్ 100 మీటర్స్ రన్, 200 మీటర్స్ రన్స్లో మరి ఛాంపియన్షిప్ సాధించాడు. ప్రపంచం మొత్తంలో కూడా అతడే విజయాన్ని పొందినటువంటి వాడు. అలాగే మైకేల్ జాక్సన్ అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 400 మీటర్లు మరి పరుగు పందెంలో విజయాన్ని సాధించినటువంటి వాడు. అలాగే మన ఇండియాలో కూడా మరి మిల్కా సింగ్ అనబడినటువంటి ఒక పంజాబీ, ఆయన కూడా మరి ఆ యొక్క 400 మీటర్స్ రన్స్లో ఆ ఒలింపిక్లో ఛాంపియన్గా నిలిచాడు. దానికి కారణం ఏంటంటే ఆ వ్యాయామము, ఆ పరుగు ఏదో ఒకసారి ఆ యొక్క గేమ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు మాత్రమే అతను పరిగెత్తినటువంటి వాడు కాడు. ప్రతిరోజు కూడా వారి యొక్క వ్యాయామం, వారి యొక్క శిక్షణ, వారి యొక్క ప్రాక్టీస్, వారి యొక్క అనుదిన మరి జీవిత విధానంలో ఆ యొక్క పరుగును వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వారు. కనుక సమయము వచ్చినప్పుడు, ఆ యొక్క మరి గేమ్స్ వచ్చినప్పుడు, ఆ యొక్క ఛాంపియన్షిప్ వచ్చినప్పుడు వారు దానిని సాధించుకోగలిగారు. కనుక రక్షించబడినటువంటి విశ్వాసి కూడా ఏదో ఒక సమయంలో మాత్రమే కాకుండా ప్రతి సమయంలో కూడా ఆయన కొరకై పరుగెత్తవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. కానీ మనం ఉదయం లేచింది మొదలుకొని లోకంలో గమనించండి, ఎందుకొరకు పరుగులెత్తుతున్నారో, ఎందుకొరకు ప్రాకులాడుతున్నారో. మరి ఉదయం లేచింది మొదలుకొని అనేకమైనటువంటి పనుల మధ్య, అనేకమైనటువంటి ఐహిక విచారాల మధ్య, అనేకమైనటువంటి మరి డబ్బు కొరకు పరుగులెత్తేటువంటి వారు ఒకరు, పేర్ల కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు, అలాగే ఇంకేదో మరి విజయాన్ని సాధించాలని మరి అనేక రీతులుగా ప్రపంచంలో ఉండేటువంటి మానవులు మరి వారి యొక్క పరుగును వారు చేపడతా ఉంటున్నారు. మరి విశ్వాసి ఆత్మీయమైనటువంటి పరుగును చేపట్టవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ లోకపు పరుగు కాదు మన యొక్క పరుగు. ఈ లోకపు ప్రఖ్యాతి కొరకు కాదు మన యొక్క పరుగు. ఈ లోకము యొక్క ధనము కొరకో, ఈ లోకము యొక్క భోగముల కొరకో, ఈ లోకములో ఉండేటువంటి లౌకికమైనటువంటి విచారాలన్నిటి కొరకో మన యొక్క పరుగు కాదు. కానీ మరి దైవికమైనటువంటి విషయాల కొరకు మనము పరుగెత్తవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆయన వాక్యం కొరకు పరిగెత్తాలి, ఆయన సత్యం కొరకు పరిగెత్తాలి, ఆయన కొరకు మనం పరుగులెత్తాలి, ఆయన యొక్క సహవాసము కొరకు మనం పరిగెత్తవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. గనక ఈ లోకము గనక మనల్ని పట్టుకుంటే ఆయన కొరకు పరిగెత్తలేం. లోకంలో ఉన్నటువంటి జ్ఞానము మనల్ని ఆయన దగ్గరకు చేర్చలేదు. కేవలము దైవికమైనటువంటి జ్ఞానము మాత్రమే, దైవికమైనటువంటి వాతావరణము మాత్రమే, దైవికమైనటువంటి ఆత్మీయమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సహవాసము మాత్రమే ఆ యొక్క పరుగును మనకు నేర్పించగలదు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా.
గనక సాతానుడు గనక మనల్ని పట్టుకున్నాడు అని అంటే గనక ఆ పరుగును మనం చేపట్టలేము, ముందుకు సాధించలేం. వి కెనాట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. దానిని ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఆత్మీయ పరుగులో మనం సాధించాలి అనంటే లోకాన్ని ప్రక్కన పెట్టాలి, సాతానుడి యొక్క ఆలోచనను ప్రక్కన పెట్టాలి. మనం ప్రభువును గట్టిగా పట్టుకున్నప్పుడు మాత్రమే మరి అది సాధ్యపడుతుందనేది మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అందుకే పౌలు ఈ యొక్క మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇది వరకే నేనేదో సాధించానని నేను అనుకోవట్లేదు, నేను పూర్ణ సిద్ధి ఆ యొక్క అనుభవం కొరకు నేను ఇంకా ప్రాకులాడుతున్నాను. ఆ ప్రాకులాడేటువంటి అనుభవం మనలో ఉన్నదా? చాలామందిలో లేదు. కనుక ఆయన కొరకు ప్రాకులాడేటువంటి తత్వం, ఆయన ప్రేమను రుచి చూచినటువంటి మనము, ఇక్కడ ఉన్నటువంటి రక్షించబడినటువంటి మనమందరము కూడా ఆయన ప్రేమను మనం రుచి చూసాం, ఆయన సిలువను మనం రుచి చూసాం, ఆయన త్యాగాన్ని మనం రుచి చూసాం. ఆయన మన కొరకు చెల్లించినటువంటి ఆ యొక్క విలువైనటువంటి క్రయధనమును మన ఆత్మీయమైనటువంటి జీవితము మారుట ద్వారా, మన ప్రవర్తన మారుట ద్వారా, మనం ఒక నూతనమైనటువంటి విధానములో ఎదుగుట ద్వారా ఆయన ప్రేమేంటో మనం చూసాం, ఆయన వాత్సల్యం ఏంటో మనం చూసాం. ఆయన మన జీవితాల మీద తన కరుణను కుమ్మరిస్తే ఏ రీతిగా మన జీవితాలు మార్చబడతాయి అనేది మనం అనునిత్యం చూడగలుగుతూ ఉంటున్నాం. నేను చూడలేకపోతున్నాను, నేను గ్రహించలేకపోతున్నాను అంటే ఒకవేళ రక్షించబడలేదేమో, మారు మనసు పొందలేదేమో, ఒకవేళ నీవు ఆ ప్రభువును నిజముగా ఆయనను గుర్తించలేకపోతున్నావేమో అనేది మనం ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి విషయం ప్రియులారా. అలాగైతే లోకములో ఉండేటువంటి అనేక మంది లోకములో ఉన్న వాటి కొరకు పరుగులెత్తుతూ ఉంటున్నారు, కానీ రక్షించబడినటువంటి విశ్వాసి దేవుని కొరకు, క్రీస్తు కొరకు పరిగెత్తవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. మొదటిగా ఒక విషయాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం త్రిప్పండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చు ఉండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునటకు నేను ఏమి చేయవలెనని ఆయనను అడిగాను. దిస్ మ్యాన్ ran to Jesus and he is asking for the eternal life. He wanted to know the truth. ఏది సత్యమో ఈయన గ్రహించాలని ప్రాకులాడుతూ ఉంటున్నాడు. అయితే స్వయాన యేసుక్రీస్తు దగ్గరికే ఈ వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడంట. ఆ యొక్క సత్యం ఏంటో గ్రహించాలని, నిత్య జీవాన్ని గురించినటువంటి జ్ఞానమేదో గ్రహించాలని ఆయన దగ్గరకు వెళ్ళి ఏమని సంబోధిస్తున్నాడు? సద్బోధకుడా అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే ఈయనలో మంచి ఉన్నదని ఆ వ్యక్తి గుర్తించాడు. ఈయన చెప్పేటువంటి మాటల్లో ఏదో విలువైనటువంటి ఆత్మీయ అర్థమున్నది అనేది ఆ వ్యక్తి గుర్తించగలిగాడు గనకనే సద్బోధకుడా అని చెప్పి ఈయనను ప్రస్తావించాడు. అనేక సమయాల్లో యేసుక్రీస్తు వారిని అనేక సందర్భాల్లో ఆయా వ్యక్తులు ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో మరి ఆయనను అనేక పేర్లు పెట్టి పిలిచారు. రబ్బాయి అని పిలిచారు, బోధకుడా అని పిలిచాడు, ప్రవక్త అని పిలిచారు, ఈయన దేవుని ద్వారా పంపబడినటువంటి దూత అని పిలిచారు, లేకపోతే ఈయన ఏలియా అని పిలిచారు, ఈయన యొక్క ప్రవక్త అని చెప్పి పిలిచారు. కానీ ఈ వ్యక్తి మాత్రము ఇక్కడ ప్రత్యేకించి యేసుక్రీస్తు వారిని ఉద్దేశిస్తూ సద్బోధకుడా అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. మంచి మాటలు మాట్లాడేటువంటి మన ప్రభు, దివ్యమైనటువంటి మాటలు, ఆ మాటల ద్వారా వినేటువంటి ప్రతి మనుషునికి కూడా ఒక నూతనమైనటువంటి శక్తి, ఒక నూతనమైనటువంటి మరి వాతావరణము, తనలో ఒక నూతనమైనటువంటి మార్పును అతడు చూడగలుగుతాడు. ఎందుకంటే అవి దేవుని ద్వారా పలకబడేటువంటి మాటలు, మనుషుని ద్వారా పలకబడేటువంటి మాటలు కాదు. కానీ ఆ పరలోక రాజ్యాన్ని గురించి, ఆ యొక్క సత్యాన్ని గురించి, తండ్రిని గురించి, ఆ యొక్క రాజ్యాన్ని గురించి, పరలోక మహిమను గురించి, ఆ యొక్క దీవెనను గురించి అనేక సత్యాలను ప్రభువారు వివరిస్తూ ఉంటుండగా ఈ వ్యక్తి మరి బహుశా విన్నాడో లేకపోతే ఇతడే స్వయంగా మరి గ్రహించుకోగలిగాడో మనకైతే తెలియదు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఒకటి గుర్తించాడు, ఈ వ్యక్తి సద్బోధకుడు అనేది మాత్రం గుర్తించాడు. మంచి మాటలు మనలో నుండి రావాలి. దేవుని బిడలగా
ఒక మంచి ప్రవర్తనతో కూడినటువంటి మరి మాటలను మనము మరి పలకవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగైతే ఇంకా క్రిందకు చూడండి ఏమంటున్నాడో చదవండి 18 కూడా. ఎలా చెప్పుచు ఉన్నావు? వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము చెప్పెను. అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పెను. అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది, పరలోకమందు నీకు ధనము కలుగును అని అంటా ఉంటున్నాడు. నేను బాల్యము నుండే చేస్తూ ఉంటున్నాను కదా ఇవన్నీ అని చెప్పి మరి ఈ వ్యక్తి తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే ఆ యొక్క మంచి ప్రవర్తనతో కూడినటువంటి వ్యక్తి మంచి మనసు కలిగినటువంటి వాడు, మంచి మాట కలిగినటువంటి వాడు, నేను బాల్యము నుండే ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాను కదా అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు నేను పాటించేటువంటి వ్యక్తిని అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నాడు. కానీ వాస్తవమైనటువంటి మార్పు ఎక్కడ అవసరమో యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉంటున్నారు. నీ మనస్సు ధనము మీద ఉన్నది, నీ మనస్సు లోకము మీద ఉన్నది, నీ మనస్సు ఈ లోకంలో ఉండేటువంటి భోగభాగ్యాల మీద మరి నిమగ్నమై ఉన్నది కనుక దాని నుండి నీ యొక్క మనసును తీసివేయి అనేది దాని యొక్క అర్థం. మొత్తం అమ్మేసి నా దగ్గరికి రా అంటే, నన్ను వెంబడించంటే నీకు ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా నా తర్వాతనే నాకు ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు నీ మనసులో కానీ, నీ జీవితంలో కానీ, నీ ప్రవర్తనలో కానీ సమస్త విషయాల్లో కూడా దేవునికే ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప ఈ లోకానికి కాదు, లోకంలో ఉన్న వాటి కొరకు కాదు. కనుక నేడు అనేక మంది చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే ప్రభువుకు మనసునివ్వట్లేదు, హృదయాల్లో స్థానం ఇవ్వట్లేదు, ఆచారాల్లో చేస్తూ ఉంటున్నారు, ఆచారాల్లో ఆజ్ఞలు పాటిస్తున్నామని అనుకుంటున్నారు, ఆచారాలలో దేవుణ్ణి అనుసరిస్తున్నామని చెప్పుకోగలుగుతున్నారు. కానీ వాస్తవమైనటువంటి మనస్సాక్షికి వచ్చేసరికి, తమ యొక్క ఆత్మీయ ప్రవర్తనకు వచ్చేసరికి వారు లోకానికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. బంగారానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ ఆ బంగారాన్ని ఇచ్చినటువంటి ప్రభువును సేవించలేకపోతుంటున్నారు. ధనాన్ని పరుగులెత్తుతూ ఉంటున్నారు, ఆ ధనము కొరకై ప్రాకులాడుతూ ఉంటున్నారు. కానీ ఆ అంతకంటే మించినటువంటి ఆశీర్వాదం దేవునిలో దాగి ఉన్నదనేది ప్రభువును గుర్తించలేకపోతూ ఉంటున్నారు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ వ్యక్తి మాత్రము అతనిలో మరి ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవాలని, దాని గురించినటువంటి వివరాన్ని తెలుసుకోవాలని దేవుని దగ్గరకు పరుగులెత్తుకుంటా వెళ్ళిపోయాడు. నేడు యవన బిడ్డలు దేని కొరకు ప్రాకులాడుతూ ఉంటున్నారు? పాపం కొరకు ప్రాకులాడుతూ ఉంటున్నారు, మాదక ద్రవ్యాల కొరకు ప్రాకులాడుతూ ఉంటున్నారు, త్రాగుడు, వ్యసనాలు, అనేక రకాలైనటువంటి ఇహలోక పాప మరి విచారాలలో మునిగిపోయి వాటిల్లో నిమగ్నమైపోతూ ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే వాడి మనసు ప్రభువు మీద లేదు, వాడి మనసు దేవుని మీద లేదు, వాడి మనసు నిత్యము కూడా పాపము మీద ఉన్నది. సాతానుడు ఆ రీతిగా వాడిని మరి మార్చివేసేటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటున్నాడు. అలాగైతే ఈ వ్యక్తి మాత్రము దేవుని దగ్గరకు ప్రాకులాడి పరిగెత్తుకుంటా వెళ్ళి ఏం కోరుకుంటున్నాడంట? నిత్య జీవమును కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ప్రభువు కూడా మనకు అనుగ్రహించాడు ఆ నిత్య జీవాన్ని. ప్రభు తన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మనం ఆ నిత్యత్వంలో ప్రవేశించేటువంటి గొప్ప ధన్యతను మనకిచ్చాడు. ఆ నిత్య జీవపు అనుభవం ఏంటో ఈ లోకంలో కూడా మనము రుచి చూడగలిగినటువంటి ధన్యతను ప్రభువు మనకిచ్చాడు. అయితే ఆత్మీయమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు మాత్రమే దానిని అర్థం చేసుకోగలుగుతారనేది మనం ఇక్కడ గమనించాలి. అయితే ఈ వ్యక్తికి చెప్తా ఉంటున్నాడు యేసు ప్రభు వారు, నీవు వెళ్ళి నేను చెప్పింది చేసుకొని రా అని చెప్తున్నాడు. ఆ వ్యక్తి చేశాడా? అక్కడ చేయలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే ప్రభు చెప్పినటువంటి మాటలను ఒబే అవ్వాలనేటువంటి మనసు అతనిలో లేదు. దేవుని దగ్గర సత్యాన్ని తెలుసుకోవాలని వచ్చాడు, కానీ ఆ సత్యానికి
అనుగుణమైనటువంటి జీవిత విధానాన్ని నీవు పాటించాలి అని చెప్పి దేవుడు చెప్పిన వెంటనే హీ కుడ్ నాట్ ఒబే హిజ్ వర్డ్స్. దేవుని ఆజ్ఞలను ప్రక్కన పెట్టేశాడు. నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని చెప్పేసి తన జీవితానికి తను వెళ్ళిపోయాడు. నేడు అనేక మంది క్రైస్తవులు రక్షించబడినటువంటి బిడ్డలు కూడా చేస్తున్నటువంటిది అదే. దేవుని ఆజ్ఞలను పాటించలేకపోతూ ఉంటున్నారు. దేవుడు ఆ మాటను ఎందుకు చెప్పాడు అని అంటే, ఈ వ్యక్తి నన్ను నాకు వినయాన్ని చూపిస్తాడా లేదా, నేను చెప్పింది పాటించగలుగుతాడా లేదా, ఒకవేళ నిజంగానే గనక ఆ వ్యక్తి సమస్తాన్ని అమ్మి గనక ప్రభువును వెంబడించగలిగినట్లయితే బహుశా అంతకంటే మించినటువంటి ధనాన్ని ఇచ్చేవాడేమో, అంతకంటే మించినటువంటి ఆస్తిని ఆ వ్యక్తికి ఇచ్చేవాడేమో. కానీ ఈ వ్యక్తి చెప్పిన మాటకే ముందుగానే తన హృదయాన్ని, తన మనసును నొచ్చుకున్నాడంట. అక్కడ రాయబడినటువంటి మాట అది. తన మనస్సును చిన్నపుచ్చుకొని, తన ముఖమును చిన్నపుచ్చుకొని అతడు వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు లోకంలో ఉన్నటువంటి పాపము కొరకు దైవికమైనటువంటి ఆశీర్వాదాన్ని అనేక మంది కోల్పోతూ ఉంటున్నారు. ప్రియులారా, చిన్న చిన్న విషయాలకి లోబడలేనటువంటి తత్వం, చిన్న చిన్న విషయాలకి ఆయనను అంగీకరించలేకపోతూ ఉంటున్నారు, వాక్యానుసారంగా జీవించలేకపోతూ ఉంటున్నారు. అబ్రహామే గనక, నీవు నాకు ఇచ్చినటువంటి బిడ్డ గనక, నాకు ఈ వయసులో వచ్చినటువంటి వాడు గనక, ఇంత వృద్ధాప్యము తర్వాత పుట్టినటువంటి బిడ్డ గనక నేను ఇవ్వను అని గనక అబ్రహాము గనక చెప్పినట్లయితే విశ్వాసులందరికీ తండ్రిగా మార్చబడగలిగేటువంటి వాడా? అబ్రహాం అందరికీ పితరుడయ్యేటువంటి వాడా? యూదులకు మాత్రమే కాదు కానీ అన్య జనాంగాలందరికీ, అంటే మనకు కూడా అబ్రహాములో ఉన్నటువంటి ఆశీర్వచనమును మనకు కూడా ఆయన అనుగ్రహించాడు. దానికి కారణం ఏంటంటే ఒక్కడు చూపించినటువంటి విధేయత ద్వారా. నేడు మనం చూస్తున్నటువంటి యొక్క అరబ్ దేశాలన్నీ కూడా, యొక్క ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా అంతగా దీవించబడటానికి కారణం ఏంటంటే వారు దేవునిని ఎరిగినటువంటి వారని కాదు, అక్కడ వారు అబ్రహాములో నుండి వచ్చినటువంటి సంతానమని. అబ్రహాము యొక్క బీజము, అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఆ జనాంగములో ఉన్నది. అలాగే ఆత్మీయంగా కూడా మనము కూడా అబ్రహామునకు వారసులమే గనక మనలో కూడా ఆ యొక్క జీన్స్, ఆ యొక్క ప్రణాళిక కొనసాగుతూనే ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే ఈ వ్యక్తి దేవుని మాటకు లోబడలేదు, దేవుని స్వరానికి లోబడలేదు. మనము ఏ స్వరానికి మనం లోబడగలుగుతూ ఉంటున్నాం? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఎన్ని తప్పిపోతున్నామో ఒక్క రోజులోనే. ఆయన ఆజ్ఞలను మనం సరిగ్గా పాటించలేకపోతున్నాము కనుకనే, ఆయనను మహిమపరచలేకపోతుంటున్నాము కనుకనే ఈ వ్యక్తి దేవుని దగ్గరకు పరిగెత్తాడు, అంటే దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, అయినా కానీ దాన్ని పాటించలేకపోయాడు. నేడు అనేక మంది చర్చిలకు వెళ్తున్నారు కానీ వాక్యాన్ని పాటించలేకపోతున్నారు, వాక్యానికి వినయము చూపించలేకపోతుంటున్నారనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ప్రియులారా. రెండవ మాట కనుక మనం చూసినట్లయితే లూకాసు వార్త త్రిప్పండి, 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. హీ క్లైంబ్డ్ అ సికమోర్ ట్రీ. దేవునిని చూడటానికి పరిగెత్తినటువంటి వాడు. ముందేమో దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని పరిగెత్తినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత రెండవదిగా ప్రభువునే చూడటానికి పరిగెత్తినటువంటి వాడిని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వ్యక్తి వాస్తవానికి ఏ వృత్తి అండి? ఈయనది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో అన్యాయము చేస్తూ వెళ్ళేటువంటి వాడు. జక్కయ్య అనబడినటువంటి పేరు కలిగినటువంటి యొక్క వ్యక్తి తన చుట్టూ ఉండేటువంటి వారికి అన్యాయము చేస్తా, వారి దగ్గర న్యాయముగా తీసుకోవాల్సినటువంటి ఆ రుసుము కంటే కూడా, ఆ యొక్క ట్యాక్స్ కంటే కూడా మించినటువంటి రీతిలో ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు, ప్రజలను బాధిస్తూ ఉంటున్నాడు.
ఆ కాలంలో వారు ఏది చెప్తే అదే, ఎందుకంటే వారి చుట్టూ కూడా మరి రోమా సైనికులు ఉండేటువంటి వారి యొక్క అధికారుల చుట్టూ ఒకవేళ వీరు అన్యాయంగా తీసుకుంటున్నటువంటి దాన్ని ఎవరైనా కనుక ప్రశ్నించినట్లయితే ఈ యొక్క అధికారి వెంటనే ఆ యొక్క సైనికులకి ఒక చిన్న సైగ చేస్తాడు, అతడిని ప్రాణము తీసేటువంటి అవకాశము కూడా ఉన్నది. ఎందుకు ఇంత తీసుకుంటున్నావు ట్యాక్స్ అని చెప్పి అడగటానికి వీలు లేదు. ఎంత చెప్తే అంత ఇవ్వవలసిందే, ఎందుకంటే ప్రాణం పోతుందేమో, లేకపోతే కొడతారేమో, సైనికులు తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసేసి హింసిస్తారేమో అనేటువంటి భయాందోళనల మధ్య ప్రజలు ఈ అధికారి ఎంత చెప్తే అంతగా ఇచ్చేటువంటి వారు. ఈ మధ్యనే ఒక వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో. కిమ్ ఉన్నాడు కదా, నార్త్ కొరియా అధికారి కిమ్. ఒక ఆఫీసర్స్ మీటింగ్ జరుగుతుందంట, చాలా ఉన్నతమైనటువంటి ఆఫీసర్స్ గవర్నమెంట్లో. ఉదాహరణకు వేసుకోండి, మన పార్లమెంట్ లాగా అందరు అఫీషియల్స్ అందరూ కూర్చొని ఉన్నారు. ఈ వ్యక్తి మెయిన్ డయాస్లో కూర్చొని ఉన్నాడు. ఎవరో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అఫీషియల్స్ అందరూ కూడా కూర్చొని వింటున్నారు. వీడి దృష్టి ఆ అఫీషియల్స్ అందరిలో కూడా ఒకళ్ళు నిద్రపోతున్నారంట, వాడి మీద పడింది వీడి కన్ను. ఏం చేస్తారు ఎవరైనా కానీ, ఎవరు లేపండి రా బాబు, ఆ వ్యక్తిని చెప్తున్నటువంటి మాటలు వినమని చెప్పండి అని చెప్పంటాడు. వీడేం చేశాడు తెలుసా, ఒకడిని పిలిచి వాడిని తీసుకొని వెళ్ళి బయట నిలవబెట్టండి, మీటింగ్ అయిపోయినమ్మటే వాడిని గన్తో షూట్ చేసేయండి అని చెప్పేశారు. మీటింగ్ అయిపోయింది. ఇక్కడ చేరి వచ్చినటువంటి అఫీషియల్స్ అందరూ కూడా, మరి వాళ్ళు మినిస్టర్లో ఐఏఎస్ ఆఫీసర్లో ఏమో తెలియదు కానీ ఆ వీడియో చాలా ఇదిగా ఉంది, బయటికి తీసుకొని వెళ్ళారు. అఫీషియల్స్ అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తిని గన్తోటి కాల్చేసి చంపేశారు. అంటే ఒక చిన్న మీటింగ్లో వాడికి తప్పుగా అనిపించింది నిద్రపోవటం. అంటే నేనుంటే వీడు నిద్రపోతాడా, ఎంత అలర్ట్నెస్ లేదా అని చెప్పేసి. ఇంకెవడైనా నిద్రపోతాడు ఇంకోసారి? అవసరమైతే కళ్ళలో కారం పెట్టుకొనన్నా అలా కూర్చుంటారు, కానీ నిద్ర మాత్రము పోడు. కనుక ఈ వ్యక్తి ప్రభువును చూడటానికి పరుగులెత్తుకుంటా వెళ్ళిపోయాడు. అయితే ఇతడు రక్షించబడినటువంటి వాడు కాడు, కానీ ప్రభువు ఈయన ఎవరో, ఈయన గొప్పవాడని నేను విన్నాను, ఈయన గురించినటువంటి సత్యాన్ని నేను తెలుసుకోలేకపోయాను, కానీ ఒక్కసారి ఆయనను చూస్తే చాలని చెప్పేసి జక్కయ్య ఏం చేశాడంట, మేడి చెట్టు ఎక్కాడంట. అందరికంటే ముందు వెళ్ళిపోయాడు. ఎవరైనా విఐపి వస్తుంటే ఆ దారంతా కూడా ఏముంటారు, మనకి సెక్యూరిటీ ఉంటారు, పోలీసులు ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, సివిల్ పోలీసులు ఉంటారు, ఎక్కడికక్కడ కాపలా కట్టుదిట్టంగా చేస్తూ ఉంటారు. ముందుగానే అర్థమైపోతూ ఉంటుంది. మనకి యాంగ్జైటీ ఎక్కువ కదా, కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం ఎవరు వెళ్తున్నారు ఈ దారిలో అని చెప్పేసి. నేను కూడా అడుగుతా అప్పుడప్పుడు, ఎవరైనా కానిస్టేబుల్స్ ఎవరైనా డ్యూటీ చేస్తూ ఉంటే ఎవరు వస్తున్నారండి ఇటువైపు అని చెప్పి అడుగుతూ ఉంటాం. కనుక ఈ వ్యక్తి కూడా బహుశా తెలుసుకున్నాడేమో, తెలుసుకొని ఆ ప్రజలందరి మధ్య నేను చూడలేనని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తి పొట్టివాడు, హైట్ లేడు, ఇతను పొట్టివాడు. కనుక ఆ యొక్క మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మేడి చెట్టు లాంటి స్వభావమే ఇతనికి కూడా ఉన్నది. మేడి చెట్టుకు ఒక పేరుంది, ఏంటి చెప్పండి, ఒక సామెత ఉంది, చెప్పండి గట్టిగా. టిఫిన్ తిని రాలేదా? ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చారు? చేతులు ఎత్తండి. నేను కూడా తినలేదు. అంటే మీలో కొంతమంది ప్రభు మీద ప్రేమతో ఉపవాసంతో వచ్చేవాళ్ళు ఉన్నారు, నాలాగా టైం లేకుండా వచ్చేసేటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఈ వ్యక్తి అదే మనస్తత్వం కలిగినటువంటి వాడు, అదే జీవితం కలిగినటువంటి వాడు. ఆ మేడి పండు యొక్క కాయలో ఎలాంటి స్వభావం అయితే ఉన్నదో, ఇతని యొక్క నేచర్ కూడా, ఇతని యొక్క క్యారెక్టర్ కూడా, ఇతని యొక్క స్వభావము కూడా అలాంటి స్వభావమే. బయటకు చూడటానికి బాగానే ఉన్నాడు, కానీ అతని యొక్క హృదయము కుయుక్తితో నిండిపోయి ఉన్నది. ప్రజలను బాధించాలనేటువంటి మనస్తత్వంతో నిండిపోయి ఉన్నది. ప్రజలను ఇబ్బంది పెట్టాలని, సంతోషపరచాలని, నా చుట్టూ ఉండేటువంటి వారు ఆనందంగా ఉండాలని, వారు మరి ఘనంగా ఉండాలని చెప్పేసి వీడు అనుకోవట్లేదు. కానీ వీడిపాటికి వీడు ఘనంగా ఉంటే చాలు, పక్కోడు ఎటుపోయినా పర్లేదని చెప్పేసి అనుకునేటువంటి మనస్తత్వము కలిగినటువంటి వాడు గనక ఆ యొక్క చెట్టును ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఇతడు ప్రభువును చూడటానికి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి ఇంకా క్రిందకు. అక్కడ
యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఆ, జక్కయ్య, ఆ, త్వరగా దిగుము, ఆ, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినదని అతనితో చెప్పగా, త్వరగా దిగిరమ్ము అని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఇతడు ప్రభు కొరకు పరిగెత్తుకుంటా వెళ్ళాడు కనుక మరి ప్రభు యొక్క దృష్టి అతని మీద పడింది. ఎవరైనా చెప్పారా ప్రక్కన ఉండేటువంటి మనుషులు, సార్ పైన మీకోసం ఒక అతను వెయిట్ చేస్తూ ఉంటున్నాడని? ఎవరు చెప్పలేదు. సడన్గా అక్కడికి వెళ్ళిపోయాడు. సడన్గా అలా పైకి చూసేశాడు. జక్కయ్య అని పేరు పెట్టి పిలిచి అతనిని కిందకు రమ్మని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రిందకు రా, ఈరోజు నేను ఇంటికి రావాలి. కనుక నీవు పాపము కొరకు పరిగెత్తితే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండదు. లోకము కొరకు పరిగెత్తితే దేవుని యొక్క దృష్టి నీ మీద ఉండదు. కానీ ప్రభు కొరకు పరిగెత్తితే, దేవుని కొరకు పరిగెత్తినట్లయితే ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటుంది. కనుక ఏ గుంపులో మనం ఉంటున్నామో గ్రహించుకోవాలి. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, ద బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అనేటువంటి మాట ఉన్నది. అంటే ఒక జాతి పక్షులు ఒక దగ్గర సహవాసం కలిగి ఉంటాయి. గనుక మరి ఏ సహవాసములో మనం ఉంటున్నాము, ఆ సహవాసానికి తగిన రీతిలో మన ఆత్మీయ జీవితము నడిపించబడుతుందా, కట్టుకోగలుగుతున్నామా అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ప్రియులారా. ప్రభు దృష్టి అలనాడు జక్కయ్య మీద ఉన్నది, ఈనాడు రక్షించబడినటువంటి మన మీద కూడా ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి. 63వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు, త్రిప్పండి. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీ తట్టు నేను కనిపెట్టుచూ ఉన్నాను. జక్కయ్య మానవ రీతిగా యేసు ప్రభు వారిని చూడటానికి వెళ్ళాడు. కానీ చూడటానికి వెళ్ళినటువంటి వాని యొక్క ఇంటికే దేవుడు దీవెనను తీసుకొని వచ్చేశాడు. ఆయన స్వయంగా ఆయన యొక్క ఇంటిలో కాలు పెట్టాడు. అతడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా, అతడు ఎంతగా అన్యాయం చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా మర్చిపోయి యేసు ప్రభు వారు ఈయన ఇంటికి నేను రక్షణనివ్వాలి, ఈయన ఇంటికి నేను మారు మనసునివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో జక్కయ్య త్వరగా కిందకు దిగిరా, నేడు నేను ఈ ఇంట ఉండవలసి ఉన్నది. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరిగినటువంటి మార్పు ఏంటో మనందరికీ తెలుసు. జక్కయ్య ఒప్పుకుంటా ఉంటున్నాడు, అయ్యా నేను ఇంతవరకు మోసము చేశాను, ఇంతవరకు నేను అన్యాయము చేశాను, ఇంతవరకు నేను అనేక మందిని నా యొక్క మరి ట్యాక్స్ ద్వారా అనేక మందిని బాధ పెట్టాను, వారి దగ్గర లేకపోయినా కానీ వారి రక్తాన్ని పిండి మరి నేను వసూలు చేశాను, అన్యాయమైనటువంటి ప్రభుత్వం కొరకు నేను ఇంతకాలం పనిచేశాను. కానీ ఇప్పుడు నేను మార్పు చెందానయ్యా, నేను ఎవరి దగ్గర అయితే ఒక వంతు తీసుకున్నానో వారికి నేను 4 వంతులుగా వెనక్కి ఇచ్చేస్తానని చెప్పేసి చెప్తా ఉంటున్నాను. ఎంత చక్కటి మార్పు అతనిలో కలుగుతూ ఉన్నది. యేసు ప్రభు వారి దృష్టి ఆయన మీద పడితే, యేసు ప్రభు వారి యొక్క మరి కాలు వారి ఇంటిలో మోపితే, యేసు ప్రభు వారి యొక్క స్వరము వారి హృదయాల్లోనికి వినిపించబడితే, అంతటి మార్పు కలిగితే ఒక్కసారికే మరి అనుదినము ప్రతిక్షణము ప్రతిరోజు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి కాలం వరకు ప్రతినిత్యము కూడా దేవుని కనుదృష్టి రక్షించబడినటువంటి మన మీద ఉన్నది. బట్ వీఆర్ నాట్ రన్నింగ్ టు హిమ్, వీఆర్ నాట్ రషింగ్ టు హిమ్. ఆయన దగ్గరకు మనం పరుగులెత్తలేకపోతూ ఉంటున్నాం. నెమ్మదిగా అలా వచ్చి కుంటుకుంటా కొంతమంది వస్తూ ఉంటారు. ఆడు కుంటుతున్నాడో అర్థం కాదు, డ్యాన్స్ చేస్తున్నాడో అర్థం కాదు. కనుక ఆ పరిగెత్తేటువంటి అనుభవం కొన్నిసార్లు దిగజారిపోతూ ఉన్నది. దిగజారిపోవటం ద్వారా దేవునిని మహిమపరచవలసినటువంటి సమయంలో మనం లేనప్పుడు, ఆయనను ఆరాధించవలసినటువంటి సమయంలో ఆరాధించలేనప్పుడు, ఆయన దీవెనలను కూడా మనం పొందుకోవలసినటువంటి సమయంలో మనం పొందుకోలేకపోతుంటున్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ప్రియులారా. ఒకసారంట ఒక వ్యక్తి ఒక గుర్రాన్ని పెంచుకుంటా ఉంటున్నాడు. గుర్రాన్ని ఎందుకు పెంచుకుంటారు? స్వారీ చేయటానికో లేకపోతే వారి దగ్గర ఏదో ఒక పనికి ఉపయోగించుకోవటానికో వారి ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు.
అయితే ఒక రోజున ఈ వ్యక్తి చాలా దూర ప్రాంతం పోవలసినటువంటి అవసరత వచ్చింది. ఈ గుర్రాన్ని తీసుకొని పోలేడు, వేరే మార్గంలో వెళ్ళాలని తలంచుతూ ఉంటున్నాడు. అయితే ఏం చేశాడంటే ఆ ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఆ పాస్టర్ గారి దగ్గర ఈ గుర్రాన్ని కొన్నాళ్ళు మీ దగ్గర పెట్టుకోండి సార్, మరి నేను ఈ టయానికి నేను మరలా వస్తాను, దీనికి కావలసినటువంటి ఆహారం అంతా కూడా నేను మీకు సప్లై చేసి వెళ్ళిపోతాను, కొంచెం రోజు దీనికి కావలసినటువంటి ఆహారము దీనికి అలా బయటకు తిప్పుతూ ఉండండి సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ పాస్టర్ గారు కూడా ఓకే బాబు నువ్వు వెళ్ళు, నేను నీ గుర్రాన్ని చూసుకుంటాను, నీకేం భయం లేదని చెప్పాడు. కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి తిరిగి వచ్చేసాడు. నా గుర్రం ఎలా ఉందో, పాస్టర్ గారిని ఏమైనా ఇబ్బంది పెడుతుందో, ఏం చేస్తుందో అని చెప్పేసి మరి పరిగెత్తుకుంటా వచ్చేసాడు. వచ్చేసరికి చాలా చక్కగా తన లాన్లో ఆడుకుంటా ఉంది ఈ యొక్క గుర్రం. ఆహా బాగానే ఇబ్బంది ఏం పెట్టట్లేదు పాస్టర్ గారిని అని చెప్పేసి చాలా సంతోషంగా దూరం నుంచి చూసి వచ్చేసాడు. సార్ చాలా థ్యాంక్స్ అండి, ఇన్ని రోజులు మీరు చూసుకున్నారు ఈ యొక్క గుర్రాన్ని అని చెప్పాడు. చాలా చక్కగా మీ దగ్గర కొన్ని ఆటలు కూడా ఆడుతున్నట్టుంది అని చెప్పేసి అంటే ఈయన అంటాడు, నేను దీనికి నేర్పించాను కొన్ని ట్రిక్స్ దీనికి. ఏంటి అని అంటే, ఇక నుంచి నువ్వు హే పో అని చెప్తే ఇది వెళ్ళనక్కర్లేదు, ఆగు అంటే ఇది వెళ్ళదు, నీవు దేవునిని స్తుతించినట్టు ఉంటుంది, దీనిని మరి ఆపినట్టు కూడా ఉంటుందని చెప్పేసి ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ గుర్రం కనుక నువ్వు స్వారీ చెయ్యాలి, ప్రయాణించాలి అనుకున్నప్పుడు హల్లెలూయా అని చెప్పు, ఈ గుర్రం ముందుకెళ్తుంది. తర్వాత ఆగాలి అన్నప్పుడు ఆమెన్ అని చెప్పు, ఈ గుర్రం నువ్వు ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగిపోతుంది అని చెప్పేసి అన్నాడు. టెస్ట్ చేశాడు ఆయన ముందే. హల్లెలూయా అనగానే ఇది ఒక 2 అడుగులు ముందుకు వెళ్తుంది. అలా అడుగులు ముందుకేస్తున్నానే ఆమెన్ అన్నాడు. ఆమెన్ అన్న వెంటనే అలా స్పీడ్ బ్రేకర్ కనుక ఆ బ్రేకర్ వేసినట్లుగా వాహనానికి అంత అబ్రప్ట్గా అది ఆగిపోతూ ఉంది. వావ్, వెరీ గుడ్ సార్, చాలా చక్కగా నేర్పించారు, ఇక నేను వేరే మాటలు ఏం చెప్పనక్కర్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఒక రోజున ఇతడు గుర్రాన్ని తీసుకొని కొండ ప్రాంతానికి వెళ్ళాడు. కొండ ప్రాంతానికి వెళ్తూ ఉంటున్నాడు. మరి ఆ సడన్గా మూమెంట్ చాలా స్పీడ్ అయిపోయింది గుర్రాంది. ఆ స్లోప్ వచ్చేసింది, డౌన్ వచ్చేసింది. వచ్చినప్పుడు ఈ గుర్రం చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. ఇతనికి కంగారులో ఏం చెప్పాలి, ఇప్పుడు గుర్రం ఆగాలి అని అంటే ఆమెన్ అని చెప్పాలి. కానీ ఈయనకి ఆమెన్ అనే మాట రావట్లేదు. కంగారులో మర్చిపోయాడు. ఆగు అంటున్నాడు, స్టాప్ అంటున్నాడు, అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు, ఏవేవో మాటలు చెప్తున్నాడు. మరి వేటికి కూడా అది స్పందించట్లేదు. ఇంకేం చేయాలి అర్థం కాక అది ఆ కొండ ప్రాంతం చివరికి వచ్చేస్తూ ఉంది. ఇంకొక 10 అడుగులు వెళ్తే ఇక ఆ కొండ లోయలో ఇద్దరూ పడి చచ్చిపోవాల్సిందే, గుర్రము ఈయన అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో దేవునికి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా నీవే నన్ను రక్షించాలి, ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నీవు తప్ప నాకు సహాయకుడు ఇంకెవరు లేరని చెప్పేసి ఆమెన్ అన్నాడు. ప్రార్థన చేసి ఆమెన్ అనేసరికి ఇది అలా ఇంకొక స్టెప్ అయితే, ఇంకొక ఇంచే ఇలా ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఆగింది. ఇంకొక స్టెప్ అయితే గుంట్లో పడాల్సింది. ఆమెన్ అనేసరికి ఆగింది. ఈ వ్యక్తి అమ్మయ్యా థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా అన్నాడు. ఏమైంది ఇప్పుడు మళ్ళీ గుర్రం? కనుక దేవునిని ఏ సమయంలో ఏ రీతిగా గణపరచాలో ఆ రీతిగా మన జీవితాల ద్వారా గణపరచలేకపోయినప్పుడు మనం కొన్నిసార్లు ప్రమాదాలకు గురి అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఈ వ్యక్తి మరి తనలో ఉన్నటువంటి అన్యాయాన్ని గుర్తించినటువంటి యొక్క వ్యక్తి మరి దేవుని ఆశీర్వాదాన్ని తన గృహానికి తెచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు కృపను అతని మీద, తన దృష్టిని తన మీద ఉంచుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే మరి ఇతని యొక్క మరి ప్రభువును చూడాలనేటువంటి ప్రేమ ఇతని ఇంటికి రక్షణను తెచ్చింది. కనుక వేకువనే నీవు నా యొక్క సన్నిధిని వెతికినప్పుడు, నా యొక్క శక్తిని, నా యొక్క బలాన్ని నీవు చూసినప్పుడు, నీవు ఆ యొక్క మరి నీ కనుదృష్టి మన జీవితాలలో పడుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ప్రియులారా. 3వ విషయాన్ని గమనించుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. యాక్ట్స్ 8:30. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం చదవటము విని
అడుగగా అతడు ఎవడైనా సరే నాకు త్రోవ చూపకుంటే ఎలా అతడు ఎవడైనా సరే నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పి గ్రహిస్తానని చెప్పి అతనికి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. ఫిలిప్పును వేడుకొనెను. గనుక ఇక్కడ మూడవదిగా మనం చూసినప్పుడు సువార్త కొరకై పరిగెత్తినటువంటి ఫిలిప్పును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ యొక్క ఇథియోపియా దేశానికి చెందినటువంటి ఆ యొక్క మరి కందాకే అనబడినటువంటి రాణి అయినటువంటి తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్, తన యొక్క ధనాగారం అంతటి మీద కూడా ఈ యొక్క నపుంసకుడు మరి అధికారిగా ఉంటున్నాడు. అయితే దూర ప్రాంతము నుండి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి యెరూషలేము పట్టణానికి సందర్శించడానికి, దేవునిని ఆరాధించడానికి ఆ స్థలానికి వచ్చేసి తిరిగి తన మార్గములో తాను వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అయితే వచ్చినటువంటి వాడు తిరిగి ఒట్టిగా వెళ్ళిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుని సత్యాన్ని ఇతడు ఎరగాలని, దేవుని సువార్తని ఇతడు గ్రహించాలని ఫిలిప్పుకు చెప్తా ఉంటున్నాడు. అదిగో పలాని గాజా మార్గమున, యెరూషలేము నుండి గాజాకు వెళ్ళేటువంటి మార్గమున ఇథియోపియా దేశానికి వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళి నా యొక్క సువార్తను నీవు చెప్పమని చెప్తే ఇతడు పరిగెత్తుకుంటే ఆ రథము వెనకాల, రథం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి, గుర్రపు రథము చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా కానీ ఫిలిప్పు త్యాగముతో పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఆ నపుంసకుడైనటువంటి అధికారి దగ్గరకు వచ్చేసి, ఇదిగో నీవు చదువుతున్నటువంటి ఈ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నటువంటి సత్యం ఏంటో నీకు అర్థమవుతుందా అని చెప్తే అతడు కూడా ఎంత చక్కగా జవాబిస్తున్నాడో గమనించండి. ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను. అన్లెస్ సమ్వన్ షోస్ ద వే, హౌ కెన్ ఐ ట్రావెల్ ఇన్ దట్ వే? మనం అనేక మార్గాల్లో కొన్నిసార్లు తెలియనప్పుడు వెళ్తూ ఉంటాము. ఎవరినో ఒకరిని అడిగి వెళ్తాము, లేకపోతే మనకి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మన ఫోన్స్లోనే ఆ యొక్క మార్గాన్ని పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎందుకు అనంటే ఆ ఫోన్లో ఉండేటువంటి మార్గముని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే వాక్యాన్ని చదువుతున్నాడు కానీ గ్రహించలేకపోతూ ఉంటున్నాడు. సత్యాన్ని అన్వేషించాలనేటువంటి మనసు ఉంది కానీ ఆ సత్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానము ఇతనికి రావట్లేదు. అందుకొరకై దేవుడు ఏం చేశాడంటే, మరి నీవు వెళ్ళి అతనికి నా సువార్తను చెప్పు, నా వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని వివరించు, ఎందు నిమిత్తమై లోకరక్షకుడి లోకానికి వచ్చాడో అనే సత్యాన్ని నీవు గనక విపులంగా చెప్పినట్లయితే, ఆ సువార్తను ప్రకటించినట్లయితే ఆ వ్యక్తి మార్పు పొందుతాడని ఫిలిప్పుకు చెప్పినప్పుడు ఫిలిప్పు ఆతురతగా పరిగెత్తాడు. అలాగైతే ఇతరులను రక్షించుట కొరకు మనము కూడా పరుగులెత్తవలసినటువంటి వారమై ఉంటున్నాం. వారికి మనం బోధించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన కుటుంబాల్లోనే, మన రక్త సంబంధికుల్లోనే, ఎక్కడో అక్కర్లేదు, మన ఇళ్లల్లోనే రక్షించబడినటువంటి వారు అనేక మంది ఉండవచ్చు. ఈ వ్యక్తి పడినటువంటి ప్రయాస నిష్ప్రయోజనము కాలేదు. కానీ అతడు ఇక్కడ ఏం చేస్తున్నాడంట చూడండి, ఏమంటున్నాడు? అతడు లేఖనం ముందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వధకు తేబడిన బొచ్చు కత్తిరించు వానిదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శను దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు, తనను గూర్చి వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనిని యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటించెను. దారిలో వెళ్తూ ఉంటుండగానే ఇతడి యొక్క మనస్సు ఓపెన్ అయిపోయింది. ఇతడి యొక్క మనస్సు ఎన్లైటన్ అయిపోయింది. దేవుని వాక్యము ద్వారా తన మనస్సు నింపబడుట ద్వారా అతడు మార్పు పొంది, నాకు అదిగో నీళ్లు ఉన్నాయి, నాకు ఇక్కడే బాప్తిసం ఇవ్వు అని చెప్పేసి అతడు సంతోషంగా తన స్వంత రాజ్యానికి వెళ్ళిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిప్ అక్కడి నుంచి తిరిగి వెనక్కి వచ్చేసాడు. కాబట్టి మరి దేవుని సువార్త కొరకు మనం పరిగెత్తినప్పుడు, ఏ ఒక్క ఆత్మైనా తాని మన ద్వారా రక్షించబడగలిగినప్పుడు ఆ యొక్క బహుమానం పరలోకంలో ఆ వ్యక్తి రక్షించబడుట ద్వారా, ఆ వ్యక్తి మార్పు పొందుట ద్వారా, ఆ వ్యక్తి జీవితము కట్టబడుట ద్వారా, ఆ వ్యక్తి ఆత్మీయంగా స్థిరపరచుటబడుట ద్వారా ఆ దీవెన మనకు రేపటి రాజ్యంలో రాబోతున్నది అనేది మనం ఇక్కడ గమనించాలి. ప్రియులారా, ఒక మాట చదివి సహాయం చేయండి. కీర్తనల గ్రంథము 119:32. 119వ కీర్తన 32వ వచనం.
నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. పరిగెత్తెదను. ఈ నపుంసకుని యొక్క మనస్సు అప్పటిదాకా మరి కుదించుకొని పోయింది. వాక్యాన్ని చదువుతున్నాడు కానీ ఎరగలేకపోతున్నాడు. యెరూషలేము వరకు వెళ్ళాడు కానీ దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు. కానీ ఆ వాక్యము వివరించబడుట ద్వారా మరి ఆ యొక్క కుదించబడినటువంటి స్థలము, తన మనస్సు, తన హృదయము మరి మరి ఏమంటారంటే ఎన్లైటన్ చేయబడింది. కనుక ఎన్లైటన్ చేయబడుట ద్వారా ఆజ్ఞలకు అనుగుణంగా పాటించగలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఒక మాట చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12. దానికంటే ముందు మరి ఒక మాట చదవండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము. క్షమించండి, దానికంటే ముందు మరి ఒక మాట, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఏ మాటలు వినాలండి మనం? లౌకికమైనటువంటి మాటలు కాదు. వాటి వలన మనకు ఇంకా బీపీలు రైజ్ అవుతాయి, షుగర్లు పెరిగిపోతూ ఉంటాయి, ఇంకా అనేకమైనటువంటి మరి డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం లోకపు మాటలు మనం విన్నట్లయితే. కానీ దేవుని మాటలు కనుక విన్నట్లయితే, నా కుమారుడా వీటిని నీవు ఆలకించు, అంగీకరించు. అంటే నీ చెవులతో, నీ హృదయంతో వింటున్నావు, నీ జీవితం ద్వారా వాటిని అంగీకరించగలిగినటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇంకా క్రింద చదవండి, నేను నీకు బోధిస్తూ ఉంటున్నాను, యథార్థ మార్గముతో నేను నిన్ను బోధిస్తూ ఉంటున్నాను. కనుక ఇది యథార్థమైనటువంటి మార్గం. ఈ త్రోవ మంచి మార్గం, సత్యమునకు పోయేటువంటి మార్గం. లోకపు మార్గములో ఉన్నావు నా కుమారుడా, కానీ ఆ మార్గములో నుండి నువ్వు బయటకు రావాలి. ఒక నిత్య జీవపు మార్గము, దేవుని ద్వారా స్థాపించబడినటువంటి మార్గము ఒకటి ఉన్నది. ఆ మార్గాన్ని కనుక నీవు తెలుసుకున్నట్లయితే నీవు యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఆ పరలోకాన్ని సాధించుకుంటావు. ఇప్పుడు హెబ్రీ పత్రికకు రండి, 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. ఎంత ఈజీగా చిక్కులు పెడుతుందో పాపము. గనక ఎందుకు ఆ చిక్కులు పడేటువంటి పాపములో ఉండాలి? ఎందుకు ఆ యొక్క వలలో చిక్కుకొని పోవాలి? దాంట్లో చిక్కుకుపోవటం ఎలా? అందులో నుండి బయటికి రాలేక ప్రాణము గిలగిలా కొట్టుకోవటం ఎలా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ఎదుట, అనగా విశ్వాసులమైనటువంటి మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెపు రంగము, ఆత్మీయమైనటువంటి పందెపు రంగము ఏదైతే ఉన్నదో దీని కొరకు మనం ఓపికగా పరిగెత్తాలి. ఈ లోకంలో కష్టాలు వస్తాయి, ఈ లోకంలో ఇబ్బందులు వస్తాయి, ఈ లోకంలో వ్యాధులు వస్తాయి, ఈ లోకంలో అనేక రకాలైనటువంటి పరిస్థితులు మన చుట్టూ అధిగమించినప్పటికీ కూడా ఓపిక అనేది మనలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా మనం కట్టుదిట్టముగా స్థిరపరచబడినప్పుడు మనమే విజయాన్ని సాధించేటువంటి వారముగా మనం ఉంటాం. ఓపికగా ఈ పందెపు రంగంలో మనము ముందుకు కొనసాగాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు ఇక్కడ చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు, నేను దేని కొరకు పిలువబడ్డాను, దేని ద్వారా నేను పట్టుకొనబడి ఉన్నాను, దాని కొరకు నేను పరుగులెత్తుకుంటా ఉంటున్నాను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవన్నీ కూడా మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. ఏంటి ముందున్నదంటే పరలోకము. ముందున్నది ఏంటంటే మన ప్రభు. ముందున్నది ఏంటి అంటే ఒక నిరీక్షణ మన కొరకు దాచిపెట్టబడి ఉన్నది. దానిని సాధించడం కొరకు మనం ఈ లోకంలో ఓపికగా ఆత్మీయ జీవితాన్ని మనము సవరించుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని ప్రవర్తించాలి.
వాక్యానికి అనుగుణంగా మనం పాటించగలిగినప్పుడు గొప్ప దీవెన. కనుక సత్యము కొరకు పరిగెత్తినటువంటి ఒక వ్యక్తి, ప్రభువు కొరకు పరిగెత్తినటువంటి ఒక వ్యక్తి, మరి ఆ యొక్క నిత్య జీవాన్ని గురించినటువంటి ఆ సువార్తను మరి గ్రహించలేకపోయినటువంటి వ్యక్తికి మరి సువార్తను అందించి రక్షించి బాప్తిసము ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. గనుక ఇంతకంటే శ్రేష్టమైనటువంటి అనుభవాలు దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. వాటి కొరకై మనం ఇంకా పరిగెత్తాలి, సాధించుకోవాలి. కనుక దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో దీవించునుగాక. అందరు కూడా తలలు వంచండి. ముగింపు ప్రార్థన. ప్రియ ప్రభువా, పరిశుద్ధుడైన మా దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములను మీరు నిండారులుగా దీవించి మా హృదయాలకు కావలసినటువంటి సత్యాన్ని నాయన మీరు వివరించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాము. లోకంలో అనేక మందిని మేము చూస్తూ ఉంటున్నాము నాయన. ఉదయం లేచింది మొదలుకొని పరిగెత్తుతూ ఉంటున్నారు. జీవన రంగము కొరకు, బ్రతుకు తెరువు కొరకు, కుటుంబాల కొరకు, వ్యక్తిగతమైనటువంటి జీవితాల కొరకు అనేక రంగాలలో ప్రాకులాడేటువంటి వ్యక్తులను, కుటుంబాలను, ఈ యొక్క ప్రపంచాన్ని మేము చూస్తూ ఉంటున్నాం. కానీ అవేవి కూడా శాశ్వతమైనటువంటివి కావు. కానీ నిజమైనటువంటి పరుగు పందెము, ఆత్మీయంగా రక్షించబడినటువంటి మేము, మీ యొక్క మార్గములో ఉన్నటువంటి మాకు, మీ యొద్దకు మేము పరుగులెత్తవలసినటువంటి వారమై ఉంటున్నాం. మీ సత్యాన్ని అన్వేషించి, మీ సత్యాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని గ్రహించి దాని ప్రకారమైనటువంటి జీవితాన్ని మేము జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. జీవించటం మాత్రమే కాదు కానీ మా ప్రభువా, మీ కొరకై మేము ఈ యొక్క లోకంలో ప్రాధాన్యత ఇచ్చి, ప్రాముఖ్యతనిచ్చి, మీ కొరకు మేము ప్రాకులాడినప్పుడు, పరిగెత్తినప్పుడు తదుపరి మాకు కావలసినటువంటివన్నిటిని కూడా మీరు అనుగ్రహించేటువంటి దేవుడవు నాయన. గనుక మీకు మేము స్థానాన్నిచ్చి, మీ యొక్క సువార్తకు మేము స్థానాన్నిచ్చి, మీ యొక్క రాజ్యానికి మేము స్థానాన్నిచ్చి, మీ యొక్క వాక్యానికి మా జీవితాల్లో మేము ప్రాముఖ్యతనిచ్చి ముందుకు కొనసాగేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. నేడు యవన బిడ్డలుగా ఉంటున్నటువంటి వారు, పాపములో నివసిస్తున్నటువంటి వారు, అందులో నుంచి రాలేక పాపమడబడినటువంటి ఊబిలో కూరుకొనిపోయినటువంటి వారు ఎందరో ఉంటున్నారు నాయన. కానీ వారు మీ కొరకు పరుగులెత్తాలనేదే మీ యొక్క ఆశ. మీరు మమ్మల్ని చేపట్టుకున్నదే అందుకు. మీకు మహిమకరంగా మేము జీవించటానికే మీరు మమ్మల్ని రక్షించి ఉన్నారనేటువంటి నిరీక్షణతో మేము ముందుకు కొనసాగేటువంటి కృపను అనుగ్రహించాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని నిండారులుగా దీవించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి వ్యక్తిని నిండారులుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఉద్యోగాలలో, రాకపోకల్లో, వ్యాపారాలలో మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి నాయన. అలాగనే మా ప్రభువా, యవన బిడ్డలను మీరు కాచి కాపాడండి. కాలేజీలకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, రాకపోకల్లో కావాల్సినటువంటి జ్ఞానంతో నింపండి. స్కూల్స్కి వెళ్ళేటువంటి బిడ్డలకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని నింపండి. చదువుల్లో కావాల్సినటువంటి విఘ్నతను మీరు అనుగ్రహించండి. చంటి బిడ్డలు ఉంటున్నారు, ఆటపాటల్లో కావలసినటువంటి కాపుదలను అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉండి అస్వస్థతకు గురైనటువంటి వారిని కూడా మీరు లేవనెత్తండి. సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యము ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. వాతావరణాలను కూడా మీరు అనుకూలపరచమని ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. అలాగనే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు క్షేమంగా చేరుకొని మిమ్మల్ని స్తుతించేటువంటి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.